గోంగూర పచ్చడి తయారు చేసే విధానం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు, ఇంకొక టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 4 టీ స్పూన్లు ఏమో ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. అవి కలుపుకోవాలి మంచిగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వేగిన తర్వాత గిన్నెలో పక్కకు తీసేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేయించుకోవాలి. మంచిగా మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి ఈ రంగులోకి వచ్చేంత వరకు మంచిగా వేయించుకొని అవి కూడా పక్కకు ప్లేట్లో తీసేసుకోవాలి. అన్నీ పక్కకు తీసేసుకొని ఆ మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ మిగిలిన ఆయిల్లో గోంగూరాకు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూరాకు ఇదే ఆయిల్లో వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఆకు మొత్తం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా మిక్సీ వేసుకుంటా అడుగంటకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. ఆ జిగురంతా పోయేటట్లు మంచిగా కలుపుతూ ఉండాలి. కాసేపు మూత పెట్టి మగ్గనియ్యాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీయాలి. మూత తీసి మంచిగా అడుగంటకుండా మాడకుండా కింద మంచిగా కలుపుతూ ఉండాలి. ఒకసారి కలుపుతూ ఉండాలి. అది మంచిగా వేయించుకోవాలి. అది మొత్తం జిగురు మొత్తం పోయి మంచిగా పులుపు అంతా పోయి జిగురు మొత్తం పోయి దోరగా మంచిగా ఎగుతుంది. అది దగ్గరకు వస్తుంది. ఆయిల్లో అంతా నిండుగా వేసినాకంతా దగ్గరకు వచ్చేసింది. అట్లా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత మంచిగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, మళ్ళీ మనం వేయించి పెట్టుకున్న అవి ఉన్నాయి కదా ధనియాలు, జీలకర్ర, అవి మళ్ళీ ఎల్లిగడ్డలు, అలాగే కల్లుప్పు, రుచికి సరిపడా కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ చేసుకోవాలి. ఆ గోంగూరకి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేరొక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం పసుపు, మళ్ళీ కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని పోపు వేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత పోపు రెడీ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా గోంగూర పచ్చడి, ఆ గోంగూర పచ్చడి ఈ పోపులో వేసేసుకోవాలి. ఆల్రెడీ ఎండుమిర్చి అందులోనే వేసినా కాబట్టి నేను ఈ తాలింపులో వేయలేను. మీ ఇష్టం, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఇందులో మిక్సీలోనే ఆల్రెడీ వేసేసిన, మళ్ళీ కారం ఎక్కువ అవుతుంది అనేసి నేను తాలింపులు వేసుకోలేను. మిక్సీ పెట్టేటప్పుడు వేసినాం కాబట్టి వేయకుండా పర్వాలేదు. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. మిక్సీ జార్ నుంచి మొత్తం ఆ గోంగూర పచ్చడి మొత్తం అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అట్లా అంతే, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. ఇది 1 year పాటు నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.